ప్రాథమిక మరియు పౌరసత్వ ఆర్టికల్స్. ఆర్టికల్ 1 ఏం తెలుపుతుందంటే భారతదేశము రాష్ట్రాల కలయిక అని తెలుపుతుంది. ఆర్టికల్ 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు, ఉన్న రాష్ట్రాల సరిహద్దులు, పేర్లు మార్పు విధానం. ఆర్టికల్ 5 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి పౌరసత్వం. ఆర్టికల్ 11 పౌరసత్వ చట్టాలను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ప్రాథమిక హక్కులు. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 15 మతం, కులం, లింగ భేదాల ఆధారంగా వివక్ష చూపకూడదు. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు. ఆర్టికల్ 17 అంటరానితనం నివారణ. ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, 6 రకాల స్వేచ్ఛలు. ఆర్టికల్ 21 జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. ఆర్టికల్ 21A 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు. ఆర్టికల్ 24 ఫ్యాక్టరీలలో బాలకార్మికుల వ్యవస్థ నివారణ. ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్స్ భంగం కలిగితే సుప్రీంకోర్టు ఆశ్రయించడం. ఆదేశిక సూత్రాలు, విధులు. ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల ఏర్పాటు. ఆర్టికల్ 44 ఉమ్మడి పౌర స్మృతి, యూనిఫామ్ సివిల్స్ కోడ్. ఆర్టికల్ 50 కార్యనిర్వాహక వ్యవస్థ నుండి న్యాయ వ్యవస్థ వేరు చేయడం. ఆర్టికల్ 51A పౌరుల ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ మొత్తం 11 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్. ఆర్టికల్ 52 భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు. ఆర్టికల్ 61 రాష్ట్రపతి మహాభియోగం తీర్మానం, ఇంపీచ్మెంట్ పద్ధతి. ఆర్టికల్ 72 శిక్షలను తగ్గించి లేదా క్షమాభిక్ష పెట్టే రాష్ట్రపతి అధికారాలు. ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా నియామకం. ఆర్టికల్ 79 పార్లమెంటు నిర్మాణం, రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. ఆర్టికల్ 108 పార్లమెంటు ఉమ్మడి సమావేశం, జాయింట్ సిట్టింగ్. ఆర్టికల్ 110 ద్రవ్య బిల్లు, మనీ బిల్ నిర్వచనం. ఆర్టికల్ 112 కేంద్ర వార్షిక బడ్జెట్. న్యాయ వ్యవస్థ, అత్యవసర పరిస్థితులు. ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు ఏర్పాటు మరియు నిర్మాణం. ఆర్టికల్ 226 హైకోర్టు రీట్లు జారీ చేసే అధికారం. ఆర్టికల్ 280 ఆర్థిక సంఘం. ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు, విధులు. ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి. ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన. ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ చేసే విధానం.